పూర్వము పాము కరిస్తే మంత్రం వేసేవాళ్ళండి, అవునా? ఆ విషయం విరుగుడికి మంత్రం వేస్తే పోయేది. ఓకే, అలాగే ఇప్పుడు సంసారం అంటే ఇది కాదండి. పుట్టుక మరణం అనేది సంసారం అనే సర్పం కాటేసింది మనందరికీ. అజ్ఞానం అనే విషం ఎక్కింది మనందరికీ. ఈ విషము, అజ్ఞానం అనే విషయం పోవాలంటే, ఈ సంసార బాధల నుంచి బయటపడాలంటే, అప్పుడు పాముకి ఎలా మంత్రం వేశారో ఈ విషయం తొలగడానికి నారాయణ మంత్రం వేయాలండి అందరు కూడా. దరిద్రం ఏంటంటే 100 కోట్ల సనాతన ధర్మం 100 కోట్ల మంది ఉన్నారండి, ఐదవ సోదరులు సోదరిమణులందరూ. కానీ అన్ఫార్చునేట్లీ ఈ అజ్ఞానంలో పడి వేరే వాళ్ళు చిన్న చిన్న దేశాలు కూడా మన మీదకి యుద్ధానికి వచ్చేస్తున్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకులే అని చెప్పి ఇన్ని రోజులు ఆగితే వినట్లేదు. వాళ్ళు బతకండ్రా అంటే వెళ్ళలేదు, ఇప్పుడు చేస్తున్నారు. ఈ నారాయణ మంత్రాన్ని ఈ పూజ చేసుకునే కుటుంబానికి, అలాగే బార్డర్లో కొట్లాడుతున్న సోల్జర్స్ అందరికీ కూడా దక్కాలని, ఈ చీకటి లోకం నుంచి ఈ అజ్ఞానులంతా కూడా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నారాయణ మంత్రాన్ని చేయాలండి. అందరూ కూడా గట్టిగా మనస్ఫూర్తిగా చదవాలి నారాయణ మంత్రాన్ని అందరూ కూడా.